ఇది హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్. ఇక్కడ మనం బిర్లా ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియం, స్పేస్ మ్యూజియం, డైనోసారియం, ఆర్ట్ గ్యాలరీ అండ్ డాల్స్ మ్యూజియంలను కూడా చూడొచ్చు. ముందుగా మనం ఇక్కడ సైన్స్ మ్యూజియంని విజిట్ చేద్దాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనం సోలార్ సిస్టమ్ని చూడొచ్చు. పిల్లలకు లైవ్గా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ప్లానెట్స్ గురించిన డీటెయిల్స్ని కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సైన్స్ మ్యూజియంలో ఆప్టిక్స్, పర్సెప్షన్, ఇల్యూషన్, ఎలక్ట్రానిక్స్ ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మామూలుగా ఫిజిక్స్ నేర్చుకోవాలంటే పిల్లలు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇమాజిన్ చేసుకోవాలంటే చాలా కష్టపడతారు. ఈ సైన్స్ మ్యూజియంలో ఇక్కడ రకరకాల మోడల్స్ మనం చూడొచ్చు. లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్లో పిల్లలు ఎక్స్పీరియన్స్ చేస్తూ నేర్చుకోవచ్చు. ఈ మోడల్స్ ద్వారా ఫన్తో పాటు నాలెడ్జ్ని కూడా గెయిన్ చేస్తారు. ఇన్ఫినిటీ వెల్. ఇక్కడ బావికి పై వైపు ఒక మిర్రర్ని, కింది వైపు ఒక మిర్రర్ని అమర్చడం జరిగింది. ఇక్కడ మిర్రర్స్ను ప్యారలల్గా అమర్చడం వల్ల రిఫ్లెక్షన్స్ అనేవి జరిగి ఇమేజెస్ అనేవి ఇన్ఫినిట్గా ఏర్పడుతున్నాయి. దీనివల్ల మనకు ఈ బావి ఎండ్లెస్గా కనిపిస్తుంది. ఇది జీరో షాడోకి సంబంధించిన మోడల్. జీరో షాడో అనేది ఇయర్లీ ట్వైస్ వస్తుంది. అంటే జీరో షాడో డే రోజు షాడో అనేది మన పాదాల కింద ఏర్పడుతుంది కాబట్టి మన నీడ మనకు కనిపించదు. దీన్నే జీరో షాడో అంటాము. ఇక్కడ పైన ఉన్న లైట్ని మనం సూర్యుడిగా భావిస్తే కింద ఉన్న ప్లేట్ షాడో అనేది దాని కింద వైపు ఏర్పడుతుంది. దీని ద్వారా మనం జీరో షాడోని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒక వ్యక్తి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు ముందుకు వంగినప్పుడు స్పీడ్ పెరుగుతుంది, వెనక్కి ఒరిగినప్పుడు స్పీడ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటంని మనం చూడొచ్చు. మంచు మీద స్కేటింగ్ చేసే వాళ్ళు కూడా ఈ ఫార్ములాని యూజ్ చేస్తారు. ఇక్కడ చక్రం తిరుగుతున్నప్పుడు మధ్యలో ఉన్న బాల్స్ అనేవి అంచుల వైపు తోయబడ్డాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక ఫోర్స్ అనేది ఏర్పడుతుంది. దీన్నే మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాము. దీన్ని మనం రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేస్తామనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు.
ఇక్కడ మనం 2 బాల్స్ తీసుకొని 2 ఛానల్స్ ద్వారా పంపించడం జరిగింది. కర్వ్డ్గా ఉన్న ఛానల్ ద్వారా వచ్చిన బాల్ ముందుగా బయటకు వచ్చింది. కర్వ్డ్గా ఉండడం వల్ల బాల్ యొక్క స్పీడ్ అనేది పెరిగింది. దీన్నే మనం సైక్లాయిడ్ అంటాము. ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్స్ని ట్రాక్ మీద ఉంచడం జరిగింది. వాల్కు తగిన విధంగా తయారు చేయడం వల్ల రెండవ స్టిక్ మాత్రమే చివరిదాకా ప్రయాణించింది. ఈ ప్రిన్సిపల్ అనేది రైల్వే ట్రాక్ను దానికి అనుగుణంగా ట్రైన్ యొక్క వీల్స్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ మనం కెలిడోస్కోప్ని చూడవచ్చు. ప్లేన్ మిర్రర్స్ను వివిధ యాంగిల్స్లో అమర్చడం వల్ల రిఫ్లెక్షన్స్ అనేవి జరిగి ఇమేజెస్ ఏర్పడుతున్నాయి. చూసారు కదా, సైన్స్ని ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. ఇవన్నీ డీటెయిల్గా చూడాలంటే చాలా సమయం పడుతుంది. పాఠశాల విద్యార్థులను ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేసెస్ చూపిస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సైన్స్ అంటే భయం కూడా పోతుంది. ఫన్, ఎంటర్టైన్మెంట్, నాలెడ్జ్ ఉన్న ఈ ట్రిప్ని అస్సలు మిస్ అవ్వకండి. తప్పక విజిట్ చేయండి బిర్లా సైన్స్ సెంటర్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.